హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఇప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి కొర్రమీను చేపల పులుసు అయితే చేసాము ఇంట్లో. దానికి కావాల్సిన ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు అయితే కట్ చేసి పక్కన పెట్టాము. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే మిక్సీ పట్టాలన్నమాట. సో ఇక్కడ ముక్కలు అయితే క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టేశారు. సడన్గా ఎందుకంటే మా దేవాంశ్ బాబు ఏమో వాటర్ మిల్లన్ కావాలని ఏడిపిస్తుంటే బయటికి వెళ్ళారు. ఇద్దరు బయటికి వెళ్తే అక్కడ కొర్రమీను ఈ చేపలు అయితే కనిపించాయంట. సో ఇంకా లేట్ చేయకుండా తీసుకొని వచ్చేసారనమాట. అల్లం వెల్లుల్లి కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ చింతపండు రసం కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాం అనమాట. సో అల్లం వెల్లుల్లి ఇంకా టొమాటో ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసాము మెత్తగా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇంకా వాడు వాటర్ మిలన్ కోసం వెళ్ళారు కదా, సో అక్కడ కనపడేసరికి కొర్రమీను చాలా బాగుంటుంది కదా టేస్ట్ అని తీసుకొచ్చారనమాట. సో ఇంకా ఆయనే తీసుకొచ్చి క్లీన్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ గిన్నె వేడి చేసుకున్నారు, స్టవ్ ఆన్ చేసి వేడి చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నారు. ఆయిల్ వేసుకున్నాక ఇక్కడ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి, టొమాటో అన్నీ కలిపి మిక్సీ పట్టారు కదా, అది ఇప్పుడు ఈ వేడి వేడి నూనెలో అయితే వేసుకుంటున్నారు. వేసుకొని దీని పచ్చితనం అంతా పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది మనం పచ్చిగానే మిక్సీ పట్టాము. అంతకుముందు వేరే చేపల పులుసులో కర్రీస్ చేసినప్పుడు అయితే అందులో ఉల్లిపాయలను అయితే కాల్చి మిక్సీ పట్టాం కదా. సో ఇవైతే పచ్చివే కాబట్టి మొత్తం ఫ్లేవర్ అంతా పచ్చి ఫ్లేవర్ పోయేదాకా ఫ్రై చేసుకున్నారు. ఫ్రై చేశాక ఇక్కడ పసుపు ఉప్పు కూడా వేసుకుంటున్నారు. వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి కొద్దిసేపు మగ్గనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం మగ్గినాక అయితే ఇప్పుడు కారం కూడా వేసుకుంటున్నారు. మేము ఎంత తింటామో అంత వేస్తున్నారనమాట. కారం కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలిపేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఉడికించుకున్నారు. ఉడికించాక ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ రసం అయితే వేసుకుంటున్నాము. కొంచెం తక్కువ వాడతామండి చింతపండు రసం అయితే, ఎక్కువైతే తీసుకోము మేము. సో ఇక్కడ చింతపండు రసం కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకున్నాక దీన్ని బాగా మరగనివ్వాలి. మసాలాలు అవన్నీ మనం కారం పసుపు అవన్నీ వేసుకున్నాం కదా, మొత్తం చింతపండు రసంకి దిగేలాగా బాగా మరగబెట్టుకున్నాక అవి బాగా మరుగుతున్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా వేసుకొని బాగా ఉడికించాలన్నమాట. చేప ముక్కలు అయితే కొంచెం త్వరగానే ఉడుకుతాయి కాబట్టి ఒక 15-20 మినిట్స్ అయితే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, మిగతా 10 మినిట్స్ ఒక సిమ్లో అయితే ఉడికించుకుంటే ముక్కలు అయితే బాగా ఉడికిపోతాయి. సో మా ఇంట్లో అయితే మేము ఇలా చేసుకుంటామండి. సో ఇంకా ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదా, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు ఇంకా ఒక 2-3 పచ్చిమిర్చి మిడిల్లోకి చీరేసి వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకున్నాము. ఇప్పుడు మసాలా అయితే తయారు చేస్తున్నాము. మసాలాలోకి ధనియాలు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క ఇవైతే వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్నాక ఇక్కడ మనం కూర ఉడుకుతుంది కదా, పులుసు అయితే మరుగుతుంది కదా, చూద్దాము. చూసాక మనం ఇదిగో చూడండి బాగా మరుగుతుంది. చాలా వరకు అయితే ముక్కలు కూడా ఉడికిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, ఫిష్ మసాలా, ఆ పౌడర్ అయితే ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇది లాస్ట్లో మనం ఇంకొక 5 మినిట్స్లో దింపేస్తాము అనగా కూర, అప్పుడైతే దీన్ని మనం వేసుకోవాలన్నమాట. ముందే వేస్తే ఏంటంటే చేపల పులుసులో కొంచెం చేదుగా అనిపిస్తుంది. సో అందుకని ఫైనల్లో ఇది మా వారి స్పెషల్ అయితే ఏంటంటే వాముని చాలామంది వాడరు. మా వారు వచ్చేసి చేతిలో వేసి నలిపేసి లాస్ట్లో దించే ముందు అయితే ఇలా వేసుకుంటారనమాట. టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. సో ఇది మా కొర్రమీను చేపల పులుసు మేము ఈరోజు అయితే చేసుకున్నాము. వీడియో అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. బాయ్.